మెట్రో నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, గుంటూరు నగరాలు ప్రస్తుతం వరదలకు వణికిపోతున్నాయి. ఎత్తైన భవంతులు, అత్యాధునిక వసతులతో నిర్మించుకున్న ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఇళ్లపైకి చేరుకోవాల్సిన పరిస్థితి. దీనికంతటికీ ప్రధాన కారణం నీటి వనరుల ఆక్రమణ, ప్రవాహ మార్గాల్లో నిర్మాణాలు చేపట్టడమే. ఈ పరిస్థితి అక్కడికే పరిమితం కాదు, నెల్లూరులో అదే పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే నెల్లూరు జలమయమవుతోంది. ఏటా వెంటాడుతున్న ముంపు సమస్య. గంటసేపు వర్షం కురిస్తే నగరం అస్తవ్యస్తంగా మారుతుంది. రోజంతా పడితే ఇక్కట్లు ఊహించుకోవడమే కష్టం. అక్టోబరు, నవంబర్ నెలల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పాలకులపై ఉంది. నెల్లూరు నగరంలో 55 కోట్లతో చేపట్టిన వరద నీటి కాలువల ప్రాజెక్టు అటకెక్కింది. సుమారు 11 కిలోమీటర్ల డ్రైన్లను నిర్మించాల్సి ఉండగా 25% మాత్రం గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాలువలన్నీ అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు 40 నుంచి 60 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాలువలను బాగా తగ్గించి కట్టారు. ఆ పక్కనున్న స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. భూగర్భ మురికినీటి వ్యవస్థను గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 645.05 కోట్ల వ్యయంతో ప్రారంభించి పనులు దాదాపు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 485.05 కోట్లు ఖర్చు చేశారు. బిల్లులు చెల్లింపుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఏడాదిన్నర కిందట నాటి పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ నెల్లూరుకు వచ్చినప్పుడు 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. 100 కోట్లు చెల్లిస్తే పనులు పూర్తయ్యే పరిస్థితి ఉన్నా వైకాపా నాయకులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది. త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. పంట కాలువల రక్షణ కోసం 2015 వరదల తరువాత 18 కిలోమీటర్ల డ్రైన్లను, 40 కల్వర్టులు, రోడ్లు, ఆక్రమిత భవనాల తొలగింపు, త్రాగునీటి పైప్లైన్లు సరిచేయడంతో పాటు పూర్తిగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. కార్యరూపం దాల్చలేదు. 14 పంట కాలువల ఆక్రమణలు తొలగిస్తే నెల్లూరు నగరంలో ఎంత వర్షం కురిసినా వాటి ద్వారా నీరు దిగువకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.